మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 9 శ్లోకము 18ను పరిశీలిద్దాం. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు తన యొక్క సర్వవ్యాపకమైన అత్యంత రహస్యమైన దివ్య స్వరూపాన్ని వివరిస్తున్నాడు. ఈ శ్లోకంలో తానే సృష్టికి, స్థితికి, లయానికి మూలమని స్పష్టం చేస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. గతిర్భర్తా ప్రభుః సాక్షి నివాసః శరణం సుహృత్ ప్రభవః ప్రళయః స్థానం నిధానం బీజమవ్యయం. ఈ శ్లోకం అర్థమేమిటంటే శ్రీకృష్ణుడు తన సర్వవ్యాపకత్వాన్ని ప్రకటిస్తున్నాడు. తానే జీవులందరి అంతిమ గమ్యం, ఈ విశ్వాన్ని పోషించేవాడు, సర్వానికి అధిపతి, మన కర్మలకు సాక్షి. ఆయనే మనకు నివాసం, ఆశ్రయం, నిస్వార్థ స్నేహితుడు. సృష్టికి, ప్రళయానికి, ఈ జగత్తుకు ఆధారభూతుడు. సమస్త సంపదలకు నిధి, నాశనం లేని శాశ్వతమైన బీజం కూడా తానే అని భగవానుడు స్పష్టం చేస్తున్నాడు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, మన జీవితంలో ప్రతి అంశంలోనూ భగవంతుడు ఉన్నాడు. మన గమ్యం, మన ఆధారం, మన రక్షణ, మన స్నేహం అన్నీ ఆయనే. ఈ సత్యం తెలిసినప్పుడు మనకు ఒంటరితనం, భయం అనేవి ఉండవు. సర్వం ఆయనే అనే భావన మనకు అపారమైన ధైర్యాన్ని, శాంతిని ఇస్తుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మనం కష్టాల్లో ఉన్నప్పుడు మనల్ని పోషించేవాడు, రక్షించేవాడు భగవంతుడే అని గుర్తుంచుకోవాలి. ఒంటరిగా అనిపించినప్పుడు మనకు అత్యంత ఆప్తుడైన స్నేహితుడు ఆయనేనని భావించాలి. ఏ పని చేసినా దానికి సాక్షిగా ఆయన ఉన్నాడనే స్పృహతో ధర్మబద్ధంగా నడుచుకోవాలి. మన జీవిత గమ్యం ఆ పరమాత్ముడిని చేరడమే అనే లక్ష్యంతో జీవించాలి. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.